హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతా స్పెషల్స్. చూడండి, అప్పుడప్పుడు మీకు ఏది బలాన్ని ఇస్తుంది అంటే బూస్ట్ అంటాడు, హార్లిక్స్ అంటాడు, కాంప్లాన్ అంటాడు. ఉత్తిదే. వాటికంటే మీరు పెసరపప్పు, మినపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇలాంటి పప్పులు తింటే మీరు తినే హార్లిక్స్ల కంటే, మీరు తినే ప్రోటీనెక్స్ల కంటే, మీరు తినే బూస్ట్ల కంటే, కాంప్లాన్ల కంటే కూడా ఇవి ఎక్కువ బలాన్ని ఇస్తాయి. అవే ఇందులో కలిపామని చెప్తారు. వట్టిదే. పిల్లలకి అవి కాదు పెట్టాల్సింది. మీ అంతటా మీరు ఇంట్లో మీరు తయారు చేసుకోవచ్చు మంచిగా. అలాంటి పప్పులని తెచ్చుకుని వాటన్నిటిని మిక్సీ పట్టుకుని మంచి బలమైన పౌష్టికాహారం మీరు తయారు చేసుకోవచ్చు. కానీ మనం అలాంటి వాటికి పెద్దగా ఇష్టపడం కదా. మనకి టీవీలో వచ్చే యాడ్లు నమ్మి మోసపోతుంటాం. నేను పెరుగుతున్నాగా మమ్మీ, నీ మోహం పెరుగుతావు. ఏం పెరుగుతావు? రోజు డబ్బాలు తాగేస్తే పెరిగిపోతావా? నేను ఎదుగుతున్నాగా మమ్మీ, నేను ఇలా అయిపోయాను కదా మమ్మీ, నేను అలా అయిపోయాను కదా మమ్మీ అనగానే మీరు కింద నుంచి ఏమంటే ఆర్డర్ పెట్టండి. అది అర్జెంటుగా ఏదో కొత్త ప్రోడక్ట్ సమాజంలో రిలీజ్ అయిందంట. అర్జెంటుగా మన బాబుగడికి, మన బుజ్జి తల్లికి పెట్టేసి ఇంకా పిప్పల బత్తాలా చేసేయాల, తొందరగా పురమాయించేయండి అని చెప్పుకోవడం తప్పితే అది అసలు ఉపయోగపడదా దాని మీద రాస్తాడు. అరే నాయన, ఇందులో ఉన్నదంతా మీకు అర్థం కాని సరుకురా నాయన, కెమికల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్తాడు. అయినా కూడా మనం ఆ మాయలకి, ఆ మోసాలకి లొంగిపోతాం. మన కళ్ళ ముందు ఎంతో శ్రేష్టమైన, స్వచ్ఛమైన, ప్రకృతిలో మంచి మంచి ఆహార పదార్థాలు దేవుడు పెట్టాడు. వాటన్నిటిని మనం పిల్లలకు యూజ్ చేసుకోవచ్చు. కానీ పౌష్టికాహార లోపం వల్ల ఈ రోజు ధనవంతుల పిల్లలు కూడా ఇబ్బందుల పాలవుతున్నారంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ ఇస్తున్నారో సమాజాన్ని చూస్తే అర్థం అవుతుంది. కొద్దో గొప్ప పెట్టగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళ పిల్లలు కూడా పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళు బలాన్ని ఇవ్వలేకపోతున్నారు. పిల్లలకి బలహీనమైనవి ఇస్తున్నారు, బలమైనవి ఇవ్వడం మానేశారు. కుర్కురేలు, లేస్ ప్యాకెట్లు, చెత్త చెదారం పిల్లలకు పెట్టేసి, ఈ చెత్త బిస్కెట్లన్నీ పిల్లలకు పెట్టేసి చెత్త అంతా తినేయండి, తొందరగా చచ్చిపోండి, లేదా రోగాల బారిన పడిపోండి, మన డబ్బులన్నీ హాస్పిటల్ ఖర్చు చేద్దాం అన్నట్టుగా తయారయ్యారు తల్లిదండ్రులు. ఇంకా మన పిల్లలు ఏం బలవంతులు అవుతారు? మన పిల్లల మెదడు ఎప్పుడు బలంగా మారుతుంది? మన పిల్లల శరీరం ఎప్పుడు ఉక్కులా తయారవుతుంది? మనం పెట్టే ఆహారమే వాళ్ళకి ఔషధం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.